హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో గెన్సిన్ నోడ్ రన్ అన్నది రన్ చేస్తున్నాం కదా. ఆ విపిఎస్లో క్రెడిట్స్ అన్నవి ఎండ్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది నేను గెన్సిన్ రన్ చేస్తున్న నోడ్ రన్ అకౌంట్ డీటెయిల్స్. దీంట్లో వచ్చేసి ఇంకా 4K క్రెడిట్స్ అన్నవి ఉన్నాయి. ఈ 4K క్రెడిట్స్ అన్నవి విత్ ఇన్ 1 వీక్లో అలా క్లోజ్ అయిపోతాయి కదా. అంటే ఎండ్ అయిపోయాక మనకి విఎం అన్నది స్టాప్ అయిపోద్ది. సో ఇక్కడ ఉన్న విపిఎస్లో ఈ గెన్సిన్ విఎం అన్నది ఇంకొక కొత్త విపిఎస్లో ఎలాగా మార్చుకోవాలి అంటే ఇక్కడ ఈ అకౌంట్లో ఉన్న గెన్సిన్ డేటాని ఇంకో కొత్త విపిఎస్ అకౌంట్లోకి ఎలాగ మూవ్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొత్త విపిఎస్కి ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ అన్నది మీరు క్రియేట్ చేసుకోమన్నా కదా. సో ఆ కొత్త ఫ్రీ ట్రయల్ అన్నది ఫస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక విఎం అన్నది క్రియేట్ చేయాలి. వన్స్ క్రియేట్ చేశాక అప్పుడు మన గెన్సిన్ అన్నది ఓల్డ్ విపిఎస్లో ఉంది కదా, అది ఇక్కడ కొత్త విపిఎస్కి మూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి పాత అకౌంట్ పక్కన పెట్టేసేసేయండి. ప్రజెంట్ కొత్త విపిఎస్ అన్నది ఒక అకౌంట్ అన్నది మీరు ఫ్రీ ట్రయల్ ఉన్నది ఓపెన్ చేయండి. సో ఇది వచ్చేసి నా కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. 25K క్రెడిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక కొత్త విఎం అన్నది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు డౌట్స్ ఏమొస్తాయి అంటే ప్రీవియస్గా యూజ్ చేసిన విఎంకి ఏదైతే జోన్ ఇచ్చామో ఏదైతే నేమ్ ఇచ్చామో అదే ఇవ్వాలా లేదా వేరేదైనా ఇవ్వచ్చా అని చెప్పి మీకు ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడ మన ఇష్టం అనమాట. పోయినసారి ఇచ్చిందే ఇవ్వాలని లేదు, పోయినసారి ఇచ్చిన నేమే ఇవ్వాలని లేదు, ఏం మ్యాచ్ అవ్వాల్సిన పని లేదు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇన్స్టెన్స్ నేమ్. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అన్నది ఏదో ఒకటి పెట్టుకోండి. అక్కడ ఉన్నదే మ్యాచ్ అవ్వాలని చెప్పి ఏం లేదు, అలా ఏం రూల్ లేదు. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అన్నది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీజియన్ వచ్చేసి లాస్ట్ టైం ఇచ్చిందే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ మీకు నచ్చింది ఇవ్వండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు గెన్సిన్కి చెప్పాను కదా, సేమ్ అవే స్పెసిఫికేషన్స్తో ఇక్కడ ఒక విఎం క్రియేట్ చేయండి. సో నేను సింగపూర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిరీస్ ఉంది కదా, మిషన్ టైప్ సిరీస్, ఇది N2 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మిషన్ టైప్ వచ్చేసి ప్రీసెట్లో 8 vCPU 32GB మెమొరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇంకా మనం చేంజెస్ చేయాలి కదా. ఓఎస్ అండ్ స్టోరేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లాస్ట్ టైం మీరు ఏది ఇచ్చారో సంబంధం లేదు, ఇప్పుడైతే మాత్రం నేను ఇస్తున్నవే ఇవ్వండి మీరు కూడా, ఓకేనా. ఉబంటు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెర్షన్ వచ్చేసి 24.10 మినిమల్ 86/64 ఆర్క్లర్ అన్నది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ వచ్చేసి 180GB ఇవ్వండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్లోకి రండి. ఇక్కడ ఫస్ట్ 2 టిక్ చేయండి. సో ఫైనల్గా క్రియేట్ క్లిక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు గెన్సిన్కి సంబంధించిన నోడ్ రన్ కోసం సేమ్ ప్రీవియస్ వీడియోలో నేను మొన్న చెప్పా కదా, అలాంటి స్పెసిఫికేషన్స్తోనే ఒక విఎం అన్నది క్రియేట్ చేశాను, ఓకేనా. 180GB సైజ్ ఇచ్చాను. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఉబంటు పెట్టాను. వెర్షన్ వచ్చేసి 24.10 పెట్టాను. అలాగే వచ్చేసి రీజియన్ వచ్చేసి సింగపూర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ స్పెసిఫికేషన్స్తో ఒక విఎం అన్నది క్రియేట్ చేశాను. వన్స్ ఈ విఎం క్రియేట్ చేసుకున్నాక మీకు ప్రీవియస్గా మన ఛానల్లో నేను టూ నోట్ ప్యాడ్స్ ఇవి కమాండ్స్ ఇవి పెట్టాను. సో సేమ్ అవే కమాండ్స్తో ఇప్పుడు యూజ్ చేసి మనం ఓల్డ్ విపిఎస్లో ఉన్న డేటాని కొత్త విపిఎస్లోకి మూవ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ కమాండ్స్ అన్నవి ఉంది కదా ప్రీవియస్గా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక ఇలాగ కమాండ్స్ అన్నవి వస్తాయి. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన విఎం ఉంది కదా, ఇది వన్స్ క్రియేట్ అయ్యాక ఇక్కడ SSH అని వస్తుంది. సో సేమ్ లాస్ట్ టైం ఎలా చేసామో సేమ్ స్టెప్స్ అనమాట, జస్ట్ 1 or 2 స్టెప్స్ చేంజ్ అవుతాయి. సో నేను ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి విఎం అన్నది క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యాక ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ SSH మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇది కొత్త విపిఎస్లో కొత్త విఎం, ఓకే. ఇంకా ఓల్డ్ దానికి మనం వెళ్ళలేదు, అది ఎక్కడ డేటా ఎక్కడ మార్చుకోవాలి అలాగేంటని నేను చెప్తాను. ప్రస్తుతానికైతే కొత్త విఎం క్రియేట్ చేసాము. కొత్త విఎంలో కమాండ్స్ అన్నవి 1 by 1 రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆథరైజ్ క్లిక్ చేయండి. ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది మనకి. వన్స్ టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యాక ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేయండి. సేమ్ లాస్ట్ టైం వీడియోలో చెప్పా కదా, సేమ్ అలాగే కాపీ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి. సేమ్ అలాగే 1 by 1 కాపీ పేస్ట్ చేసుకుంటూ వచ్చేసేయండి. నెక్స్ట్ సెకండ్ కమాండ్ కాపీ పేస్ట్. సెకండ్ కమాండ్ కాపీ చేశాను, పేస్ట్ చేశాను, ఎంటర్. నెక్స్ట్ థర్డ్ కమాండ్ కాపీ చేశాను,
రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. నెక్స్ట్ 4th కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసాను. వన్స్ 100% అన్నది కంప్లీట్ అయ్యాక డాలర్ సింబల్ వచ్చాక అప్పుడు కొత్త కమాండ్ అన్నది పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో సేమ్ ఈ కమాండ్స్ అన్నవి మీరు 1 by 1 కాపీ పేస్ట్ చేయడమే అనమాట. మీకు అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 5th కమాండ్ ఇస్తే మనకు అన్ని ప్రాపర్గా ఇన్స్టాల్ అయినాయో లేదో వెర్షన్స్ అన్నవి మనకి షో అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ అన్ని డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ 100% కంప్లీట్ అయ్యాక మనం నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ కమాండ్ అనేది కాపీ చేసుకున్నాం కదా వెర్షన్ చెక్ చేయడానికి, అది పేస్ట్ చేస్తే మొత్తం 3 వెర్షన్స్ ప్రాపర్గా రావాలి. ఓకేనా, మీకు ఏమైనా రాలేదంటే కనుక మీకు పైన ఇన్స్టాల్ సరిగ్గా అవ్వలేదని చెప్పి అర్థం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ అనేది కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాను. రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. తర్వాత వచ్చేసి కొత్త స్క్రీన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఇది కాపీ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. వన్స్ 100% కంప్లీట్ అయ్యి డాలర్ సింబల్ వచ్చాక పేస్ట్ చేయండి. ఓకేనా, అప్పుడు ఇక్కడ చూసుకుంటే నోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. అలా మీకు రావాలి. అలా రాలేదంటే ఎర్రర్ వచ్చినట్టు. సో కొత్త స్క్రీన్ అన్నది కమాండ్ ఇచ్చాము, పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. కొత్త స్క్రీన్ అన్నది ఓపెన్ అయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ అనమాట, 8th కమాండ్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసి కొత్త స్క్రీన్లో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇంకా కొత్త యూజర్స్ ఎవరన్నా స్టార్ట్ చేయాలన్నా కానీ ఇది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్ వీడియో చూడండి. ఇక్కడ వచ్చేసి ఏ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి పారామీటర్స్ 7 సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ క్లిక్ చేయండి. జస్ట్ అక్కడ చూసి టైప్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఒక 5 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఇది మొత్తం డౌన్లోడ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏం చేయాలి ఏంటన్నా కూడా నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి తర్వాత NGROK వెబ్సైట్ అడ్రస్ అడిగిద్ది. సో అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మనం ఓల్డ్ VPS ఉంది కదా, ఆ VPSలో ఏదైతే మెయిల్ ఇచ్చామో గెన్సిన్కి అక్కడికి వెళ్ళి ఆ NGROK అడ్రస్ అన్న సబ్మిట్ చేస్తే సరిపోద్ది. మళ్ళీ కొత్త మెయిల్ ఏమీ క్రియేట్ చేయాల్సిన పని లేదనమాట. సో వన్స్ ఇవి డౌన్లోడ్ అయితే నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది. సో మొత్తం అంతా ఇన్స్టాల్ అయిపోయాక మిమ్మల్ని ఇలా అడిగిద్ది, ఎంటర్ యువర్ NGROK టోకెన్ అడ్రస్ అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ మెయిల్ ఉంది కదా, అంటే ప్రీవియస్ గెన్సిన్ రన్ చేస్తున్న నోడ్ రన్ ఉంది కదా, క్రెడిట్స్ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అకౌంట్ ఉంది కదా, ఈ అకౌంట్కి మీరు ఏదైతే NGROK మెయిల్ అడ్రస్ ఇచ్చారో అది సబ్మిట్ చేయండి. ఓకేనా, అది ఓపెన్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ గెన్సిన్కి ఏదైతే మెయిల్ NGROK మెయిల్ ఇచ్చానో అది ఓపెన్ చేస్తున్నాను. సో ఆ NGROK ఓపెన్ చేస్తే ఇక్కడ టోకెన్ ఉంటుంది కదా, ఈ టోకెన్ ఓపెన్ చేయండి. ఈ టోకెన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేసి ఇది కాపీ చేసుకోండి. సో ప్రీవియస్గా మనం ఓల్డ్ VPSలో ఏదైతే మెయిల్ ఐడితో ఉన్న టోకెన్ అడ్రస్ ఉందో అదే కొత్త VPSలో కూడా ఇస్తున్నాము. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఏమి ఇచ్చారో గుర్తు లేకపోతే అప్పుడు కొత్త మెయిల్ చూస్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే ఉన్న మెయిల్లో క్రెడిట్స్ ఏదైతే ఓవర్ అవుతున్నాయో అక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో NGROK వెబ్సైట్లో అదే మెయిల్ ఐడి అన్నది ఓపెన్ చేసి ఆ టోకెన్ అడ్రస్ అన్నది పేస్ట్ చేయండి. సో ఆ అడ్రస్ అన్నది నేను పేస్ట్ చేసేసాను. వన్స్ పేస్ట్ చేశాక ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా, ఈ లింక్ మీరు కాపీ చేసుకుని ఓపెన్ చేసినా పర్లా, లేదా సింపుల్గా అయిపోవాలంటే ఇక్కడ ఎండ్ పాయింట్స్ అని ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్స్ అన్నది ఓపెన్ చేయండి. ఇక్కడ లింక్ వచ్చింది, అదే లింక్ అక్కడ కూడా వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేసేస్తే మీకు ఈజీగా అయిపోద్ది. విజిట్ సైట్ అని వస్తుంది, విజిట్ సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ అవ్వండి. మీరు ఏదైతే ఇందాక మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి, మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సేమ్ మొత్తం ప్రాసెస్ అంతా పాతదే అనమాట, ఇంకా మనం డేటా అన్నది ఇంకా మూవ్ చేయలేదు. సో ప్రాసెస్ అంతా సేమే. NGROK వెబ్సైట్లో కూడా ప్రీవియస్ మెయిల్ ఐడి యూజ్ చేసాము. సో ఈ కోడ్ అన్నది కాపీ చేసుకోండి, అక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఇది ముందుకు మూవ్ అవుద్ది అనమాట. సో సేమ్ మొత్తం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే అనమాట. జస్ట్ ఒక కొత్త VM క్రియేట్ చేసాము, మొత్తం కమాండ్స్ అన్నీ 1 by 1 రన్ చేస్తున్నాము. కాకపోతే NGROK దగ్గర మన ప్రీవియస్ ఏదైతే ఓల్డ్ VPS ఉందో ఆ మెయిల్ ఐడి యూజ్ చేసాము. సో వన్స్ ఇదంతా అయిపోయాక మనకు ఒక ఎర్రర్ వస్తుంది. అది లాస్ట్ టైం వచ్చింది కదా, GPU ఎర్రర్ ఏదో. సో ఆ ఎర్రర్ వచ్చాక దాని నుంచి ఎలా సార్ట్ అవుట్ చేయాలి ఏంటన్నా కూడా ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తాను. వన్స్ ఆ ఎర్రర్ అన్నది సార్ట్ అవుట్ చేశాక మన డేటా అన్నది మూవ్ చేసుకుందాం. అప్పుడు మన ప్రీవియస్లో ఓల్డ్ VPSలో ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో అవి మొత్తం కొత్త VPSలో వస్తాయి.
సేమ్ డేటా మొత్తం అంతా మీకు షో అయిద్ది అనమాట. సో ముందు ఇంకా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే, మొత్తం కంప్లీట్ చేయడానికి ఇదే వీడియోలో కంప్లీట్ చేసేస్తాను మొత్తం మీకు A to Z. సో 1 or 2 days 3 daysలో క్రెడిట్స్ అన్నీ ఓవర్ అవుతాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మెయిన్. సో ఇలాగ Web3 అని వచ్చాక ఇక్కడ స్ట్రక్ అయిపోయిందని అనుకోవద్దు. ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అన్నది మూవ్ అయిద్ది అనమాట. హబ్ ఫేస్ నో అని చెప్పి ఇమ్మని చెప్పి వస్తుంది. సో ఇక్కడ స్ట్రక్ అయిపోయిందో లేదా పని చేయట్లేదు అని చెప్పి మీరు ఏ కీస్ ప్రెస్ చేయొద్దు. Web3 అని వచ్చాక ఇక్కడ ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి, నెక్స్ట్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయ్యింది. సో మీకు వచ్చేసి ఇలాగా ఎస్ఆర్ నో అని చెప్పి వస్తుంది. ఇక్కడ హబ్ ఫేస్ నో అని చెప్పి ఎన్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశాక మీకు ఇలాగ ట్రైనింగ్ సెషన్ అని చెప్పి బిగిన్ అని చెప్పి వస్తుంది. చేశాక ఇలాగ మీకు ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలాగ మీకు కూడా ఏదో ఒక ఎర్రర్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే Ctrl+AD, కంట్రోల్ మీద ఒక ఫింగర్ పెట్టి AD అన్నది ప్రెస్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ నుంచి డిఅటాచ్ చేసి బయటకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కమాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు హబ్ ఫేస్ నో అన్న దాకా ఇచ్చాక స్క్రీన్ అన్నది డిఅటాచ్ చేసాము యూజింగ్ Ctrl+AD. ఇప్పుడు 10th కమాండ్ ఉంది కదా, ఈ 10th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. అక్కడికి వచ్చేసి టెర్మినల్లోకి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి 11th కమాండ్ ఉంది కదా, 11th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. టెర్మినల్కి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 12th కమాండ్ వచ్చేసి మీకు అక్కడ ఇచ్చాను, LS స్మాల్లో ఇవ్వండి. ఓకేనా, LS ఇచ్చాక మీకు ఇక్కడ ఒక యామెల్ వస్తుంది. సో 13th కమాండ్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను రీప్లేస్ చేసుకోమని. సో నానో స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే వచ్చిందో ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. నానో పక్కన స్పేస్ ఇచ్చి ఇది పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది కదా, ఈ డేటా మొత్తాన్ని రిమూవ్ చేయడానికి ఒక ఫింగర్ మీద కంట్రోల్ మీద ఒక ఫింగర్ ట్యాప్ చేసి పట్టుకోండి, ఇంకోటేమో K మీద ఇంకో ఫింగర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ది ఇచ్చా కదా మోడల్ ఆర్గ్యుమెంట్స్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి ఈ డేటాని. ఓకేనా, ఇప్పుడు ఈ మొత్తాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ టెర్మినల్లోకి వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేయండి. సేవ్ చేయడానికి కమాండ్ వచ్చేసి Ctrl+X+Y ఎంటర్. ఓకేనా, ఇప్పుడు మొత్తం డేటా అంతా మూవ్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడ దాకా చేసామో ఒకసారి మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను. ఇక్కడ కమాండ్స్లో సో LS అని చెప్పి స్మాల్లో ఇచ్చాము. తర్వాత అక్కడ వచ్చిన కీని యామెల్ కీని నానో ఇచ్చి స్పేస్ ఇచ్చి ఆ యామెల్ కీ అన్నది పేస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి డేటా అన్నది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఆ డేటా అంతా మొత్తం మీరు అక్కడ అరేంజ్ చేసేసి పేస్ట్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు 16th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, మనం డైరెక్టరీ నుంచి బయటకు వచ్చేసాం, CD స్పామ్ డైరెక్టరీకి వచ్చాం. ఇప్పుడు 17th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు మనం మొత్తం సేమ్ ప్రీవియస్ వీడియో ఉన్నదే చేస్తున్నాము, ఇంకా డేటా అన్నది మూవ్ చేయలేదు. సో ఫస్ట్ అన్ని అప్డేట్ చేసుకుంటున్నాము. సో అందుకే మీరు 1 by 1 నేను ప్రీవియస్కి ఇచ్చిన కమాండ్సే మీరు మొత్తం కాపీ పేస్ట్ చేయండి అంతే. సో 18th కమాండ్ వరకు చేసాము. ఇప్పుడు 19th కమాండ్ అన్నది పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎస్ఆర్ నో అంటది, Y అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు 20 కమాండ్ స్టేటస్ చెక్ చేయడానికి ఈ కమాండ్. సో ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 21 అన్నది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. సో అది 100% డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి 22 ఇది కాపీ చేసుకోండి, రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి 23 కాపీ చేసుకోండి, టెర్మినల్ ఓపెన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి, ఎంటర్. ఓకే, ఇప్పుడు 24th మళ్ళీ స్క్రీన్ అన్నది ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్ అన్నది ఓపెన్ చేసి ఇప్పుడు డేటా అన్నది తీసుకొస్తాం, ఓల్డ్ డేటా. సో మళ్ళీ స్క్రీన్ అన్నది ఓపెన్ చేయండి, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్క్రీన్ అన్నది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేశాక ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎర్రర్ని సార్ట్ అవుట్ చేసి మనం బ్యాకప్ చేసుకోవాలి డేటాని ఓల్డ్ VPS నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే Ctrl+C క్లిక్ చేయండి. Ctrl+C క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేటా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఇప్పుడు ఓల్డ్ విపిఎస్ ఓపెన్ చేయండి. ఏదైతే 4000 క్రెడిట్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ విపిఎస్ అన్నది క్రెడిట్స్ ఓవర్ అవుతున్నాయి కాబట్టి ఆ క్రెడిట్స్ ఓవర్ అయ్యే మీది ఎక్కడైతే బ్రౌజర్లో ఆ నోడ్ రన్ ఉందో ఆ విపిఎస్ అన్నది ఓపెన్ చేయండి. ఆ విఎం ఓపెన్ చేసి ఇక్కడ SSH మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు ఓల్డ్ విపిఎస్లో విఎం అన్నది ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి SSH మీద క్లిక్ చేసి ఆథరైజ్ మీద క్లిక్ చేశారు. టెర్మినల్ అన్నది ఓపెన్ అవుతుంది. సో వన్స్ టెర్మినల్ అన్నది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టెర్మినల్లో మనం ఏం చేయాలంటే, నేను ప్రీవియస్గా మన ఛానల్లో మీకు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే గెన్సిన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫైల్స్ అన్నవి నేను పోస్ట్ చేశాను, వీడియో ఉంది. ఓకేనా, May 24న ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకుని మీ ఓల్డ్ విపిఎస్లో టెర్మినల్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేశాక 1 or 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీ ఫైల్స్ అన్నవి మొత్తం ఇక్కడ షో అవుతాయి. సో ఆ ఫైల్స్ అన్నవి మనం మూవ్ చేయాలి. మూవ్ చేసే ముందు ఒకసారి మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో కూడా ఆ ఫైల్ లింక్స్ అన్నవి సేవ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు ఈ విపిఎస్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ బాటమ్ వరకు కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇలా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్లో ఫస్ట్ అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసుకున్నాక ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే నేను చెప్పానో ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ అన్నది డ్రాగ్ చేసి కాపీ చేసుకోండి. ఈ లింక్ అన్నది కాపీ చేసుకుని బ్రౌజర్లో ఓపెన్ చేయండి. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది కాపీ చేసుకున్నాను, బ్రౌజర్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేస్తే ఇది డౌన్లోడ్ అయిపోద్ది నాకు. ఓకేనా, ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాయి కదా, అవి మనకి ఓన్లీ విజిబుల్ అవుతాయి. సో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, డెడికేటెడ్ వీడియో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చాను, కాపీ చేశాను, మళ్ళీ ట్యాబ్ అన్నది ఓపెన్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు డేటా అన్నది షో అయింది. సో ఆ డేటా అన్నది షో అయింది కాబట్టి అది మొత్తం కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. అలాగే థర్డ్ లింక్ కూడా ఇలాగే విజిబుల్ అయింది డేటా. సో అది కూడా కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. వన్స్ సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలో నేను ఒకసారి మీకు గైడ్ చేస్తాను, ఈ లోపల మీరు సేవ్ చేసుకోండి. సో థర్డ్ లింక్ అన్నది కూడా కాపీ చేసుకున్నాను, కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసి పేస్ట్ చేశాను, ఆ డేటా విజిబుల్ అయింది, నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఓల్డ్ విపిఎస్లో ఉన్న డేటాను మూవ్ చేయాలి కదా. సో ఇవి మొత్తం మీరు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నారు, తర్వాత మాన్యువల్గా 1 2 3 చేసుకున్నారు. ఇప్పుడు మనం డేటా అన్నది మూవ్ చేయడానికి ఇక్కడ మెన్షన్ చేశారు 1 VPS to అనదర్ VPS అని చెప్పి. సో ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అన్నవి ఇక్కడ WG ఉంది కదా, ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు JSON దాకా డ్రాగ్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ కాపీ చేశారు కదా, ఈ 3 ఫైల్స్ అన్నది కాపీ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, కొత్తగా క్రియేట్ చేసిన విపిఎస్ ఉంది కదా, ఆ కొత్తగా క్రియేట్ చేసిన విపిఎస్లో ఇప్పుడు విఎం అన్నది రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ Ctrl+C ఇచ్చి స్టాప్ చేసాం, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే ఈ 16th కమాండ్ ఉంటుంది దీంట్లో, cd కమాండ్. సో ఈ కమాండ్ అన్నది ఇవ్వండి, ఒకసారి డైరెక్టరీ చేంజ్ చేయాలి. సో ఈ దీంట్లో మనం ఫైల్స్ అన్నది సేవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు Ctrl+C ఇచ్చి 16th కమాండ్ అన్నది పేస్ట్ చేయండి ఫస్ట్ వచ్చేసి. సో ఇక్కడ Ctrl+C ఇచ్చారు, ఇది షట్ డౌన్ అయింది. షట్ డౌన్ అయ్యాక ఇన్సైడ్ స్క్రీన్లోనే ఇప్పుడు ఆ cdrl కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మన డైరెక్టరీ అన్నది RL స్వామ్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఓల్డ్ విపిఎస్లోకి వెళ్ళి మీ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కింద ఉన్న ఫైల్స్, పైన ఉన్నవి కాదు, పైన ఉన్నవి లోకల్ విపిఎస్లో లోకల్ కంప్యూటర్స్లోకి, కింద ఉన్నది VPS to అనదర్ VPS. సో ఈ కింద ఉన్న WG గెట్ దగ్గర నుంచి JSON వరకు డ్రాగ్ చేయండి. ఈ 3 ఫైల్స్ అన్నవి కాపీ చేసుకోండి అట్ ఏ టైం. ఇక్కడికి వచ్చేసి కొత్త విపిఎస్లో పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఓల్డ్ విఎంలో ఉన్న డేటా మొత్తం ఇక్కడ కొత్త విఎంలోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు కొత్త విపిఎస్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం మాడ్యులర్ ఆర్గ్యుమెంట్స్ అన్నవి చేంజ్ చేయాలి, ఎందుకంటే విఎం రన్ అవ్వాలి కదా. సో దానికోసం ఏం చేస్తారంటే ఈ 10th కమాండ్ ఉంది కదా, ఈ 10th కమాండ్ దగ్గర నుంచి 1 by 1 కాపీ పేస్ట్ చేయాలి. సో 10th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి 11th కమాండ్ అన్నది కాపీ చేయండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ 12th కమాండ్ వచ్చేసి LS, నెక్స్ట్ వచ్చేసి నానో స్పేస్. నెక్స్ట్ కమాండ్స్ ఇవి మీరు అక్కడ ఉన్నాయి చూడండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఆ డేటాని కాపీ చేసుకొని నానో స్పేస్ మీరు కాపీ చేసిన YAML ఫైల్ని పేస్ట్. సో ఇక్కడ లోపల మొత్తం చేంజ్ చేసేసేయండి. అంటే కంట్రోల్ ఒక ఫింగర్తో పట్టుకుని K ఒక ఫింగర్తో పట్టుకుంటే డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఏదైతే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇందాక డౌన్లోడ్ చేసుకున్నారు కదా మాడ్యులర్ ఆర్గ్యుమెంట్స్, అది పేస్ట్ చేసేసేయండి. సో అది పేస్ట్ చేసేసి సేవ్ చేయండి. సేవ్ చేయడానికి Ctrl+X+Y ఎంటర్. సో వన్స్ ఇది పేస్ట్ అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ 26th కమాండ్ ఉంది కదా, సో 26th కమాండ్ దీంట్లో అది పేస్ట్ చేసేసేయండి. ఓకేనా. ఈ 26th కమాండ్ మీరు ఇస్తున్నారంటే ప్రీవియస్గా మీది ఫైల్స్ అన్నవి ఓల్డ్ VPSలో ఉన్న ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అన్నవి ఆల్రెడీ అక్కడ పేస్ట్ చేసి ఉండాలి న్యూ VPSలో. ఇన్ కేస్ పేస్ట్ చేయకుండా మీరు 26th కమాండ్ ఇస్తున్నారంటే మీకు మీ ఓల్డ్ డేటా అన్నది రాదనమాట. సో నేను వీడియోలో చెప్పినట్టు చేస్తే మీకు ఏ ప్రాబ్లం రాదు. సో అప్పుడు 26th కమాండ్ అన్నది పేస్ట్ చేశాను, ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు VM అన్నది స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఏమడుతుందో అది ఫిల్ చేయండి. మ్యాథ్ ఏ అని సెలెక్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. పారామీటర్స్ ఏమని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి SR నో అని అడిగి దబ్ ఫేస్ నో అని చెప్పి టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు వన్స్ ఇది నోడ్ రన్ అన్నది స్టార్ట్ అయింది. ఓకేనా. ఇక్కడ గుడ్ లక్ బిగిన్ వచ్చింది కదా, వన్స్ బిగిన్ అయ్యాక మీ ORG ఐడి వస్తుంది, అది కాపీ చేసుకోండి. అలాగే మీ యూజర్ నేమ్స్ వస్తాయి, అవి కూడా కాపీ చేసుకోండి. పేర్ ఐడి వస్తుంది, అది కూడా కాపీ చేసుకోండి. సేమ్ ప్రీవియస్గా మీది ఏదైతే పేర్ ఐడి ఉందో యూజర్ నేమ్ ఉందో అవే వస్తాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం ప్రీవియస్గా ఇచ్చాము మన డేటాని, అక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేసుకున్నాము. సో మీకు అందుకే పేర్ ఐడి కానీ ORG ఐడి కానీ సేమ్ వస్తాయి అన్నమాట. సో మీకు వచ్చేసి మీ యూజర్ నేమ్ ఇది ఉంది కదా, ఈ హలో దగ్గర నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ లైన్ వరకు డ్రాగ్ చేయండి, కాపీ చేసుకోండి, మీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ యూజర్ నేమ్తో గెన్సిన్ డాష్బోర్డ్లో చెక్ చేసుకోండి. అలాగే ఈ పేర్ ఐడితో టెలిగ్రామ్ బాట్లో చెక్ చేసుకోండి, లేదా గెన్సిన్ వెర్సెల్లో చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మన VM అన్నది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. ఓల్డ్ VPSలో నుంచి న్యూ VPSలోకి డేటా అన్నది సక్సెస్ఫుల్గా మూవ్ చేసుకున్నాము. నాకైతే సేమ్ నేమ్స్ అన్నవి చూపిస్తుంది, మీకు కూడా అలాగే సేమ్ మీకు ప్రీవియస్గా ఏదైతే ఓల్డ్ VPSలో ఉందో నేమ్స్, ఆ నేమ్సే షో అవుతాయి. పేర్ ఐడి కూడా అదే పేర్ ఐడి అన్నది షో అయింది. సో ఒకసారి ఈ పేర్ ఐడి ఉంది కదా, ఈ పేర్ ఐడి అన్నది నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మీకు ఒకసారి నేను రివార్డ్స్ అన్నది చూపిస్తాను, ఎందుకంటే అదా కాదా అని చెప్పి మీకు డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది కదా. సో గెన్సిన్ అన్నది ఓపెన్ చేద్దాం. గెన్సిన్ అన్నది బాట్ ఉంది కదా, గెన్సిన్ బాట్ అన్నది ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. సో /chc చెక్ స్పేస్ ఎంటర్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నా పేర్ ఐడి ఇప్పుడు ఏదైతే జనరేట్ చేసిందో ఇది ఆల్రెడీ ఓల్డ్ VPSలో ఉన్న పేర్ ఐడి కాబట్టి మీకు చూసుకుంటే ఇక్కడ స్మాల్ అని చెప్పి కాంట్రాక్ట్ అది వచ్చింది. విన్స్ చూసుకుంటే 76. ఓకే. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ V1 ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయండి, ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ కూడా మీకు షో అవుతుంది. 26 minutes ago, 26 minutes ago, ఇంకా కిందకి 36, 37, 2 hours లో. సో అలాగే గెన్సిన్ డాష్ బోర్డ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా యూజర్ నేమ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఈ యూజర్ నేమ్తో కూడా మీకు ఒకసారి ఎన్ని రివార్డ్స్ వచ్చినాయి ఏంటో కూడా ఒకసారి చూపిస్తాను. సో ఎందుకంటే ఇది ఓల్డ్ VPSలో ఉన్న VMనే కొత్త VMలో ఇచ్చింది కాబట్టి మన డేటా అంతా ప్రాపర్గా షో అవుతుందా లేదా అని చెప్పి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. సో ఆ యూజర్ నేమ్ అన్నది ఇచ్చింది కదా, సో అది పేస్ట్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయండి. సో సర్చ్ మీద క్లిక్ చేస్తే మీరు చూసుకుంటే 76 విన్స్ ఉన్నాయి. టెలిగ్రామ్లో ఏదైతే చూపించిందో 76 విన్స్ అది ప్రాపర్గా షో అవుతుంది. అలాగే రివార్డ్స్ వచ్చేసి 8500 ఉన్నాయి. ఓకేనా. 8510 పాయింట్స్. సో డేటా అన్నది ప్రాపర్గా మనకి ఇంపోర్ట్ అయిందని చెప్పి అర్థం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 0/20 ఉంది. ఒక 5 to 10 minutes ఆగితే ఇది కూడా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. వన్స్ స్టార్ట్ అయ్యాక మీకు ఒకసారి నేను చూపించేసి వీడియో అన్నది ఎండ్ చేసేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సండే కాల్లో జాయిన్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం సేమ్ అనమాట, ప్రీవియస్ వీడియో లాగానే ఉంటుంది, సేమ్ సిమిలరే. జస్ట్ ఆ ఒక్క కమాండ్స్ అన్నవి ప్రాపర్గా ఇస్తే చాలు. బిఫోర్ 26th కమాండ్ రన్ చేసే ముందు ఆ డేటా అన్నది మనం ఇక్కడ మూవ్ చేసుకుని ఉండాలి. NGRVలో ప్రీవియస్ మెయిల్ ఓల్డ్ VPSలో ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ఐడి అన్నది ఇస్తే చాలు అనమాట. ఇంకేం చేంజెస్ చేయరు మీరు, జస్ట్ ఓన్లీ కొత్త VPS ఒకటి క్రియేట్ చేస్తారు, సేమ్ ఇంకా ప్రీవియస్ వీడియోలో ఉన్నది చేస్తారు. డేటా అన్నది డౌన్లోడ్ చేసి ఇక్కడ మూవ్ చేస్తారు కొత్త VPSలో. సో ఇది వన్స్ స్టార్ట్ అయ్యాక నేను మీకు ఒకసారి
మూవ్ అవుతుందా లేదా, రివార్డ్స్ అన్నవి ఇక్కడ ముందుకు మూవ్ అవుతుందా లేదా అన్నది కూడా నేను చూపించి వీడియో అన్నది ఎండ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక సండే కాల్లో జాయిన్ అవ్వండి. కొత్త యూజర్స్ ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సండే కాల్లో మాత్రం జాయిన్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ డేస్ అంటే ఇలాంటి ఎర్రర్స్కి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి సండే జాయిన్ అవ్వండి. సండే ఈజీగా స్క్రీన్ షేర్ చేసి మీ డౌట్స్ అన్నవి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇది మూవ్ అవుతుంది. సో ఇందాక 0/20 ఉంది కదా, ఇప్పుడు 1/20 ఉంది. ఇక్కడ 5% అన్నది ఉంది. సో ప్రాపర్గానే వర్క్ అవుతుందని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇది స్క్రీన్ అన్నది డిఅటాచ్ చేయాలి. సో స్క్రీన్ అన్నది డిఅటాచ్ చేయడం మ్యాండేటరీ అనమాట. సో స్క్రీన్ డిఅటాచ్ చేయడం కోసం Ctrl+A+D, ఓకేనా. స్క్రీన్ డిఅటాచ్ చేసేసాము. ఇప్పుడు డైరెక్ట్ మీరు క్లోజ్ చేసేయచ్చు. స్క్రీన్ డిఅటాచ్ చేశాకే క్లోజ్ చేయాలి. వితౌట్ స్క్రీన్ డిఅటాచ్ చేయకుండా క్లోజ్ చేస్తే మాత్రం మీ నోడ్ అన్నది వర్క్ అవ్వదు. వన్స్ స్క్రీన్ అన్నది డిఅటాచ్ చేసేసాక నెక్స్ట్ టైం స్క్రీన్ ఆర్ అని చెప్పి రీఅటాచ్ కమాండ్ ఉంది కదా, అది ఇచ్చి చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే స్క్రీన్ డిఅటాచ్ చేసేసాను కాబట్టి డైరెక్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. అలాగే వచ్చేసి మీ ఓల్డ్ విఎం ఉంది కదా, సో 4000 క్రెడిట్స్ ఉంది నాది, ఇది ఓల్డ్ విఎం కదా. సో ఇది డైరెక్ట్ మీరు వన్స్ అది స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయ్యాక మీరు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ లేదా ఒక 15 మినిట్స్ తర్వాత కానీ ఇక్కడికి వచ్చేసి డిలీట్ చేసేసేయండి. ఎందుకంటే 2 షాట్ల రన్ అయితే మీకు మళ్ళీ డూప్లికేట్ ఫైల్స్ అన్నవి క్రియేట్ అయిపోయి మళ్ళీ మీకు ప్రాబ్లం క్రియేట్ అయింది. సో అందుకని ఏం చేస్తారంటే అక్కడ రివార్డ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి కదా, అంటే 1/20 అని చెప్పి స్టార్ట్ అయింది. సో డైరెక్ట్గా అలా స్టార్ట్ అయ్యాక ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసి విఎం అన్నది డిలీట్ చేసేసేయండి, ఓకేనా. ఇక్కడ ఏం విఎం డిలీట్ చేస్తున్నారంటే ఓల్డ్ విఎం అన్నది డిలీట్ చేస్తున్నారు. ఎక్కడైతే మీకు క్రెడిట్స్ అన్నవి తక్కువ ఉన్నాయో అక్కడికి వచ్చేసి మీరు విఎం అన్నది డిలీట్ చేస్తున్నారు, ఓకేనా. ఇది మ్యాండేటరీ, ఇక్కడ డిలీట్ చేసేస్తారు. సో కొత్త విపిఎస్లో ఇక్కడ రన్ అయ్యిద్ది, ఓకేనా. ఇప్పుడు క్రియేట్ చేసిన 25 క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గెన్సిన్ రన్ చేస్తున్నాం కదా. సో అక్కడ డేటా మొత్తమే ఇక్కడ విఎంలో ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రన్ అయ్యింది. సో నో ప్రాబ్లం అనమాట. ఇక్కడైతే ఇక్కడైతే మాత్రం విఎం అన్నది డిలీట్ చేసేసేయండి ఓల్డ్ విపిఎస్లో. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి, మీకు డౌట్స్ ఉంటే కనుక ఒకసారి వీడియో అనేది ప్రాపర్గా వాచ్ చేయండి. మ్యాక్సిమం A to Z కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం సండే కాల్లో నేను గైడ్ చేస్తాను. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట.